ఆపరేషన్ కగార్ పైన శాంతి చర్చల కమిటీ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. మాట్లాడదాం, మనతో పాటు మాట్లాడేందుకు జస్టిస్ చంద్రకుమార్ సార్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, ఎట్లా చూస్తారు? ఆపరేషన్ కగార్ అనేది నిలిచివేయాలంటున్నారు, చర్చలకు రావాలంటున్నారు, కానీ ప్రభుత్వం నుంచి అట్లాంటి సానుకూల స్పందన ఏం లేదు. అంటే ఒకటేనండి, మేము కోరుతున్నది ఏంటంటే ఘర్షణ వాతావరణం వల్ల, ఈ యొక్క సాయుధ ఘర్షణ వల్ల చనిపోతున్నారు. ఎవరు చనిపోతున్నారు? ఆదివాసులు చనిపోతున్నారు, కొందరు మావోయిస్టులు చనిపోతున్నారు, 3 గ్రౌండ్ పోలీసులు చనిపోయారు, 2 ఎస్ఐలు తీవ్రంగా గాయపడ్డారు. ఇక సంవత్సరం నుంచి అయితే దాదాపు 400 మంది చనిపోయారు. అందులో మరి ఎంతమంది మావోయిస్టులో, ఎంతమంది పోలీసు వాళ్ళు, ఎంతమంది ఆదివాసీలో తెలియదు పరిస్థితి. అలాంటప్పుడు మేమేం కోరుతున్నామంటే, ఎందుకు ఈ చావులు? ఎందుకు చనిపోవాలి ఒక గ్రౌండ్ పోలీస్? ఎందుకు ఒక ఎస్ఐలు అంత తీవ్రంగా గాయపడాలా? కాలు చేతులు పోగొట్టుకోవాలా? వాళ్ళ కుటుంబాలు ఏమైపోవాలా? కాబట్టి ఇది మంచిది కాదు. ఒకరినొకరు చంపుకోవడం మంచిది కాదు. ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం ఎంత మాత్రం మంచిది కాదు. కాబట్టి చంపుకోవడం ఆపండి, మీరు దాడులు చేసుకోవడం ఆపండి, కోంబింగ్ ఆపండి. కోంబింగ్ ఆపరేషన్స్ ఆపి, ఎన్కౌంటర్స్ ఆపేసి ఎంతో చర్చలు చేయండి. మీరు ఒక శాంతియుత వాతావరణంలో చర్చలు చేసుకొని ఒక ఒప్పందానికి వస్తే బాగుంటుంది. మీరు పాకిస్తాన్తో కూడా శాంతి చర్చలు చేసి ఇవాళ ఒప్పందం చేసుకుంటున్నారు కదా. ఇంతకుముందు గూర్ఖాల్యాండ్, రకరకాల బోడో ల్యాండ్, నాగాల్యాండ్, అక్కడ జరిగినటువంటి ఒక ఉగ్రవాద వాళ్ళతో కూడా ఇతర దేశాల్లో కూర్చొని చర్చలు జరిపారు కదా. మరి అలాంటి జరిపారు, ఇక్కడ కూడా మీరు జరపాలని కోరుతున్నాను. సార్, గతంలో కూడా కేంద్ర మంత్రి ఎవరు బండి సంజయ్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. మావోయిస్టుల పైన కూడా వాళ్ళు పార్టీ నేతలను చంపారు, వాళ్ళకి పైన చర్చలు అవసరమే లేదు, ప్రభుత్వం ముందుకు పోతుంది, ఈ చర్చలు అనేవి ఉండైనా అని చెప్పి ఎవరిని చంపినా తప్పే. మేము గతంలో కూడా ఎవరు హింస చేసినా కూడా మేమైతే ఆ హింసను వ్యతిరేకించినాం. హింసను మేము ఎప్పుడు బలపరచలేదు. ఎవరు చేసినా హింసను మేము బలపరచలేదు. కాబట్టి గతంలో ఎవరైనా హత్యలు చేసినా కూడా అది తప్పే, మేము కరెక్ట్ అని చెప్పేసి మేము అనడం లేదు. కానీ ఇప్పుడు ఏం చేయాలా? ఈరోజు ఏం చేయాలా? మీ తాత నన్ను తిట్టాడు కాబట్టి నేను నిన్ను చంపుతా అంటే ఏమన్నమాట? ఇప్పుడు మీ తాత నన్ను కొట్టిండొచ్చు ఒకరోజు, 20 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు మనమని నేను చంపుతానంటే ఏమన్నమాట? ఆ నక్సలైట్లు ఎవరో, ఈ నక్సలైట్లు ఎవరో తెలియదు కదా. అప్పుడున్న వాళ్ళు ఎవరో, ఇప్పుడున్న వాళ్ళు ఎవరో తెలియదు కదా. అందులో ఇప్పుడు వీళ్ళు పునరాలోచిస్తామంటున్నారు కదా, శాంతి చర్చలకు వస్తామంటున్నారు కదా, మాట్లాడతామంటున్నారు కదా. అప్పుడు పిలిచి మాట్లాడుకోవాలి కదా. సార్, అదే మీరు అన్నట్టుగా ఇటు మావోయిస్ట్ పార్టీలు చర్చలకు సిద్ధమన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు, పాకిస్తాన్ యుద్ధమే ఆపుకున్నప్పుడు మరి మావోయిస్టులతో ఎందుకు? అదే కోరుతున్నాం మేము. అదే ప్రశ్న. ఇప్పుడు పాకిస్తాన్తో కూడా మీరు అంత పెద్ద యుద్ధము, అంత పెద్ద ద్రోహం చేసినారు. 25 మంది మన భారతీయుల్ని చాలా ఘోరాతి ఘోరంగా చంపేశారు. ఒక పాసిఫిక్గా చంపారు 25 మందిని. ఏ పర్పస్ లేదు, ఏ కారణం లేదు. అమాయకుల్ని అక్కడికి విజిట్ చేసినటువంటి వాళ్ళని, కొత్తగా పెళ్ళైన వాళ్ళని అసలు దయ లేకుండా, దాక్షిణ్యం లేకుండా ఒక రాక్షసత్వంగా వాళ్ళైతే ఉగ్రవాదులు చంపినారో అలాంటి వాళ్ళని పెంచి పోషించిన వాళ్ళతో మీరు ఇవాళ శాంతి ఒప్పందం చేసుకుంటున్నారు. మేము శాంతి ఒప్పందం వద్దనంటలేం. మేము అక్కడ కూడా శాంతి చర్చల్ని, శాంతి ఒప్పందాన్ని, యుద్ధం ఆపడాన్ని హర్షిస్తున్నాం మేము. కానీ మేము ఏం చెప్తున్నామంటే, అలాంటి వాళ్ళతో మీరు చర్చలు చేసినప్పుడు వీళ్ళతో మీరు చర్చలు చేయడానికి మీకు ఇబ్బంది ఏంటి అంట. అక్కడ ఒక న్యాయం ఎందుకు, ఇక్కడ ఒక న్యాయం ఎందుకు? ఏం లేదండి. మేము ఒకటే డిమాండ్ ఏంటంటే, చర్చలు జరపండి. వీళ్ళకు చెప్తున్నాం, వాళ్ళకు చెప్తున్నాం. మీరు హింసలో పాల్గొనద్దు, వాళ్ళు హింసలో పాల్గొనద్దు. మీరు హింసాయుత కార్యక్రమాలు చేయొద్దు, వాళ్ళు కోంబింగ్ ఆపరేషన్ చేయొద్దు, ఒకరినొకరు చంపుకోవద్దు. చర్చించి సమస్య పరిష్కారం చేయండి. అంటే ఏదైతే శాంతి చర్చల కమిటీ ఒక పోరాటమే చేస్తుంది అనుకోవచ్చు. ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో దీన్ని నిర్వహించుకోవాలి, శాంతి నెలకొల్పాలంటూ కూడా ఏదైతే అటు ప్రభుత్వం నుంచి కావచ్చు, ఇటు మావోయిస్టుల మధ్య చర్చ జరపాలి. అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలకి ఈ ఆపరేషన్ కగార్ వల్ల కూడా చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నట్టు కూడా మాట్లాడదాం. మనతో మాట్లాడేందుకు ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఎట్లా చూస్తారు ఈ ఆపరేషన్ కగార్ని నిలిపివేయాలని మీరు అంటా ఉన్నారు? ఏం చెప్తారు? మేము ఆపరేషన్ కగార్ నిలిపేం కాదు, వాళ్ళ మావోయిస్ట్ సమస్యకు అది శాంతి, ఇది టెర్రరిస్ట్ ఉద్యమం కాదు, అది లేకపోతే లా అండ్ ఆర్డర్ సమస్య కాదు, అదే రాజకీయ పోరాటం. వాళ్ళు మార్గంలో పోరాటం చేస్తున్నారు. 50 ఏళ్ళ తర్వాత మేము చెప్తున్న మా కోరిక ఏమిటంటే, వీళ్ళు వాళ్ళని చంపడం, వీళ్ళని చంపడం కాదు, దీనికి శాంతితో పరిష్కారం కావాలి అని మేము చెప్పిన తర్వాత నక్సలైట్ మావోయిస్టు పార్టీ తరఫు నుంచి మా చేసిన తీర్మానాన్ని వాళ్ళు ఆమోదించి
ఆహ్వానించి మేము సిద్ధము అని ఫస్ట్ టైం చెప్పారు. ఓకే. రెండోసారి లేఖ విడుదల చేశారు. దాన్ని భారత ప్రభుత్వం గుర్తించాలి కదా, అంగీకరించాలి కదా. మంచి ఛాన్స్ వచ్చింది అనుకోవాలి. వాళ్ళ మీద మీ సమస్యలు ఏమిటి, ఏం చెప్పతో పెట్టండి అని చెప్పేసి వాళ్ళు మీరు చర్చించుకొని వాళ్ళు ఎంతకు అంగీకరిస్తారు, మీరు ఎంత అంగీకరిస్తారు చెప్పినప్పుడు ఇతర జాతీయులు దేశంలో ఉన్న ప్రజలు కూడా చెప్తారు, నాయన మీరు అది మానుకోనరా, మీరు అంగీకరించండి రా చెప్తారు. మేము కోరేది ఒకటే, ఈ సమస్యకు పరిష్కారం చర్చలే. మీరు తుపాకులతోటి వాళ్ళను అంతం చేస్తామంటే కుదరదు, వాళ్ళు తుపాకులతోటి భారతదేశాన్ని ఏదో ఆక్రమిస్తారంటే వాళ్ళకు కుదరదు. ఇది వాస్తవము. కాబట్టి శాంతియుత చర్చల ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం. చర్చలు జరపమంటున్నారు మొన్న కేంద్ర మంత్రి కూడా. ఎవడు చెప్పమనుకోండి, వాళ్ళు అట్లనే ఉంటారు, మేము ఇట్లనే ఉంటారు, దేశం అంటది గమనిస్తే ఉంటుంది. అంతకంటే మేము చేయగలిగింది ఏమలేదు, ఇంకోటి చేయగలిగింది ఎవడు మొండితనం వాడి ఉంటుంది. మరి మేమేం చేస్తాం? ఎందుకు సార్ మరి మావోయిస్టులు ఎందుకు వాళ్ళతో చర్చలు జరపట్లేదు? ఏముంది అనుకోవచ్చు వెనకాల? పాకు చర్చలకే సిద్ధమై వచ్చారు. ఫస్ట్ టైము 4 లెటర్లు రాశారు. ఇప్పుడు వాళ్ళే మేము చర్చలకు సిద్ధమని చెప్తుంటే మీతో చర్చలే జరపం, మేము అందరం చంపేస్తాం, ఒక్కడిని లేకుండా చేస్తామనేటువంటి ప్రభుత్వం ఎక్కడైనా ప్రపంచంలో ఉంటుందా? ఉండదు కదా. వాళ్ళు చెప్తున్నారు మిమ్మల్ని అందరం చేస్తాం, మీతో చర్చలు జరిపేది లేదు, ఏం లేదు, మావోయిజాన్ని మట్టు పెట్టేస్తూ ఉన్నారు. ఏం మట్టు పెడతారు? వ్యక్తులైతే మట్టు పెడతావు, టెర్రరిస్ట్ అయితే 4 చంపేస్తే ఇంకో టెర్రరిస్ట్ రాడు. కానీ టెర్రరిస్ట్ కాదే, ఒక ఉద్యమం, దానికి ఒక రాజకీయ ఎజెండా ఉంది. వాడు పుడితే పోతే ఇంకోటి వస్తాడు. అది గమనించాలి కదా, భారత ప్రభుత్వానికి ఉండాలి కదా. అందువల్ల ఏమిటంటే మేము దీనికి పరిష్కారం శాంతియుత పరిష్కారం అవుతుంది. కాకపోతే ఇది ఇట్లాగే అనేక సంవత్సరాల వరకు కొనసాగుతూనే ఉంటుంది. ప్రభుత్వం ఒప్పుకునే వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఈ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో మనకే తెలియదు, ఏ ప్రభుత్వం వస్తుందో మనకు తెలియదు. కానీ ఇది ఈ చర్చల్లో ఈ పరిష్కారం కాకపోతే ఏ ప్రభుత్వం వచ్చినా ఈ సమస్య కొనసాగుతూనే ఉంటుంది. భారత్ పాక్ జరిగిన సంఘటన అది మనకు సంబంధం లేదు. ఈ రిఫరెన్స్గా చెప్పాను తప్పున, దానికి మనకు సంబంధం లేదు. మా శాంతి కమిటీ తరఫు నుంచి మేము ఇంకో ఎజెండా అటు ఇటు పోదలుచుకోలేదు. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. రేపు చర్చల సందర్భంలో కొన్ని ప్రతిపాదనలు వీళ్ళు పెడతారనుకో, ఇది ఒప్పుకుంటేనే మేము ఆయుధాలు విరమిస్తామంటాను. అప్పుడు మేము చెప్తాం, బాబు అది ఎందుకు రాదు, ఇది నువ్వు అనటం మానుకో, ఇది తప్పు అని చెప్తాం. అప్పుడు వీళ్ళు ఏదైనా ఇంకోటి పెడతారనుకో, ఇది అంగీకరించాలి, ఆయుధాలు కింద పెట్టమంటే మేము అప్పుడు చెప్తాం. ఇప్పుడు ఎందుకు చెప్తాం? మేము ఒక్కటే చర్చలు జరపాలి, అంతకంటే మాకు ఎజెండా లేదు. ఇది ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా కొనసాగింది. ఎట్లా ముందుకు పోతుంది సార్? మరి ప్రభుత్వం ఒప్పుకుంటలేదు కదా, మరి ఇదే విధంగా కంటిన్యూ అవుతూనే ఉంది. ఏమైతే మా చేతులు లేదు, మాకు తెలియదు కదా. అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియదు, కర్రెగుట్ట ఎట్లుందో తెలియదు, ఎక్కడుందో తెలియదు, ఎవడు చచ్చాడో తెలియదు, వస్తున్నా. అందువల్ల అదే సమస్య పరిష్కారం కొనసాగుతుంటుంది. రేపు మా చూస్తుంటారు కదా. ఇంకా మోదీకి ఏం చెప్పదలుచుకోండి సార్? మీరు ఇప్పటికైనా సరే శాంతి చర్చలను అంగీకరించండి, ఆస్వాదించండి, ముందు వాళ్ళు పెట్టండి. వాళ్ళ సమస్యలు ఏమిటో, వాళ్ళ డిమాండ్లు ఏమిటో ముందు తెలుసుకోండి. మీరు ఎంతవరకు చేయగలుగుతారో చెప్పండి, ఏది చేయలేదు మీరు చెప్పండి. ఆ రకంగా చేయవలసిన బాధ్యత ప్రభుత్వం అంది. అంతకంటే మేము చెప్పేది ఏం లేదు. వింటారా వినరా వాళ్ళ ఇష్టం. సరే, ఏం డిమాండ్ చేస్తుంది శాంతి చర్చల కమిటీ? ఏం చెప్తుంది? శాంతి చర్చల కమిటీ అనేటువంటిది ముఖ్యంగా మధ్య భారతంలో జరుగుతున్నటువంటి ఏదైతే హింస ఉందో దాన్ని నిలువరించాలనేటువంటిది ఉద్దేశంతో మేము శాంతి చర్చల కమిటీ ప్రయత్నం చేస్తున్నది. దీంట్లో ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఆదివాసీ ప్రాంతాల్లో అక్కడ ప్రజలు, మేము కోరుకునేది ఏంటంటే ప్రజలు స్వేచ్ఛగా జీవించాలి. రాజ్యాంగ హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కుల ప్రకారం వాళ్ళకు అందాల్సినటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వానికి సంబంధించినవి అవి అందాలి. ఇట్లాంటి వాతావరణం ఉన్నటువంటి సందర్భంలో ప్రభుత్వ కార్యకలాపాలు సాగవు అక్కడ. ఎందుకంటే పోలీసు బలగాలే ఎక్కువనే కాబట్టి ఒక్క మనిషికి 8 మంది పోలీసులు ఉన్నటువంటి అక్కడ సిచ్యువేషన్ ఉన్నది కాబట్టి ప్రజలు ఆహార సేకరణకు వెళ్ళలేరు. ప్రజలు వాళ్ళ యొక్క అవసరాలు తీసుకోవడానికి అడవికి వెళ్ళలేరు. తర్వాత వాళ్ళు నీళ్ళు తెచ్చుకోవడానికి ఏట్లకు వెళ్ళలేరు. ఇవన్నీ రోజు జరిగేటువంటి కార్యక్రమాలు. ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటి విషయాలు కూడా కొన్ని ఉంటాయి. అంటే ముఖ్యంగా ప్రెగ్నెంటీ ఉన్నటువంటి లేడీ వాళ్ళకు సౌకర్యం కావాల్సిన అవసరం ఉంటుంది, డాక్టర్ సౌకర్యం కావాల్సిన అవసరం ఉంటుంది. తక్షణంగా వెళ్ళాలనుకున్నప్పుడు వీళ్ళు రాత్రి పగలో వెళ్తున్నటువంటి సందర్భంలో కూడా అక్కడ అప్రకటిత పరిస్థితి ఉన్నది కాబట్టి కాల్చి వేసే అవకాశాలు ఉన్నాయి. కాల్చి వేసిన తర్వాత చూస్తే వాళ్ళు ఆదివాసులై ఉంటారు. ఆదివాసులు అన్నప్పుడు మరి సామాన్య పౌరులై అన్నప్పుడు జాబ్ చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళకు అక్కడ మాకు ఉన్నటువంటి సమాచారం ఏంటంటే వాళ్ళకు బట్టలేసి ఆయుధాలు పెట్టేసి వీళ్ళు నక్సలైట్లు,
అని చెప్పి చెప్తున్నారు అనేటువంటిది సామాన్య ఆదివాసీ బిడ్డలని మావోయిస్టుల పేరుతోని హతమారుస్తున్నారు, చచ్చిపోతున్నారు. అది మెయిన్గా మేము అక్కడ ఫీల్ అయ్యేది ఏంటంటే సామాన్య ప్రజలు చనిపోతున్నారు. ఏదైతే మావోయిస్ట్ పార్టీకి మీకు ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి పోరాటం ఏదైతే ఉందో ఆ పోరాటము పరిష్కారం కావాలనుకున్నప్పుడు చర్చలు జరపండి. చర్చలు జరపడమే ఇప్పుడు పరిష్కారానికి ఒక మార్గం. కానీ పరిష్కారం పేరు మీద అక్కడ అరాచకాలు జరిగితే అది సామాన్య ప్రజానికానికి నష్టం ఉంటుంది, ముఖ్యంగా రాజ్యాంగానికి విఘాతం కలుగుతుంది. రాజ్యాంగానికి విఘాతం కలగకుండా ప్రజలు స్వేచ్ఛగా జీవించాలనేటువంటిదే శాంతి చర్చల కమిటీ యొక్క అభిప్రాయం. ఆ మేరకే ప్రభుత్వాలు నడుచుకోవాలి, ఆ మేరకే అక్కడ మావోయిస్ట్ పార్టీ కూడా నడుచుకోవాల్సిన బాధ్యత ఉంది అనేది మేము చెప్పదలుచుకున్నటువంటి విషయం. మరి ఇది ప్రభుత్వం ఎందుకు అనసరి అంటే మీరు చెప్పినటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో దీనికి స్పందిస్తలేదు. అక్కడ మావోయిస్టు పార్టీలు కూడా వాళ్ళు చర్చలకు సిద్ధం అంటా ఉన్నారు, కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందన రావట్లేదు. ఎట్లా చూస్తారు దీన్ని? కేంద్ర ప్రభుత్వము రాజ్యాంగ ప్రకారంగా నడుచుకోవాలి, రాజ్యాంగం ప్రకారంగానే అది అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ రాజ్యాంగ ప్రకారమే నడుచుకోవాల్సిన బాధ్యత దాని మీద ఉన్నది. అట్లా నడుచుకున్నప్పుడు అది అధికార పీఠం మీద ఉండడానికి దానికి అర్హత లేదు. కాబట్టి మోదీకి అర్హత లేదంటారు అధికార పీఠం మీద? మోదీకే కాదు, ఎవరికి కూడా అర్హత ఉండదు. ఎందుకంటే రాజ్యాంగ ప్రకారం నడుచుకోవాలని చెప్పి అంటున్నాం కదా మనము. ఇప్పుడు రాజ్యాంగ ప్రకారంగా నడుచుకోవట్లేదు అని చెప్పి మావోయిస్టులను మీరు వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, ప్రతి దాడులు జరుగుతున్నది. దీంట్లో సామాన్య ప్రజలు ఎందుకు బలి కావాలి అని చెప్పి మేము అడుగుతున్నాము. సామాన్య ప్రజలు ఎందుకు బలి కావాలి? దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? మావోయిస్ట్ పార్టీ రెస్పాన్సిబిలిటీ కాదు, ఎందుకంటే అది రాజ్యాంగ ప్రకారం నడుచుకోవట్లేదు మీరు చెప్తున్నారు, ప్రజలందరూ కూడా చెప్తున్నారు. దాని రాజ్యాంగంతో మాకు సంబంధం లేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరి రాజ్యాంగ ప్రకారంగా నడుచుకుంటున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అది బాధ్యత వహించాలి కదా, అది మేము అడుగుతున్నాం. కాబట్టి ఇవాళ పరాయి దేశంతో చర్చలు జరుపుతాము మనము, పరాయి దేశం మీదతో యుద్ధం చేసేటువంటి సందర్భంలో చర్చలు చేసి సమస్యను పరిష్కారం చేసుకుంటాం మనము. మరి సొంత దేశంలో సొంత బిడ్డలు మన వాళ్ళు ఓట్లేసినట్టు గెలిపించినటువంటి వాళ్ళు అట్లాంటి ప్రజలతోని మనం ఎందుకు చర్చలు జరపము? అక్కడ శాంతి ఎందుకు నెలకొల్పము? ఎందుకు అంటే అక్కడ మావోయిస్టులతో కానీ వాళ్ళతో ఎందుకు చర్చలు జరపమని చెప్పి అంటున్నారు, అది కూడా ప్రకటించాలి కదా. డెవలప్మెంట్ అని చెప్పి అనుకుంటే బండి సంజయ్ మొన్న కేంద్ర మంత్రి వ్యాఖ్యలు చేసిండు కదా, పార్టీ నేతలను చంపారు వాళ్ళకి చర్చలు అనేది ఖచ్చితంగా మేము చేయము, ఖచ్చితంగా వాళ్ళకి ఆపరేషన్ కాగర్ అనేది కంటిన్యూ అవుతుందని చెప్పింది కదా. ఇక్కడ భారతదేశంలో కాశ్మీర్లో మొన్న ప్రజలను చంపిలు కదా, చంపిన వాళ్ళతోనే కదా మీరు చర్చ జరిపింది. ఆ నెపం మీద పాకిస్తాన్ మీద యుద్ధం చేశారు కదా, చేసిన తర్వాత చర్చ జరిగింది. అంటే చర్చలే కదా పరిష్కారము. మరి ఇక్కడ చర్చలు ఎందుకు పరిష్కారం కావంటున్నా మేము అడుగుతున్నది అది. బండి సంజయ్ గారి కానీ ఇంకెవరికైనా వాళ్ళకు మేము అడుగుతున్నది ఏంటంటే అక్కడ చర్చలు పరిష్కారం అయినప్పుడు ఇక్కడ చర్చలు ఎందుకు పరిష్కారం కావు? సొంత ప్రజల మీద ఎందుకు చర్చలు పరిష్కారం కావని చెప్పి మీరు అంటున్నారు. వీరు సొంత ప్రజలు కాదా అది కూడా చెప్పాలి. మరి ఆదివాసీ ప్రజలు మా ప్రజలు కాదు, మా దేశానికి సంబంధించిన ప్రజలు కాదు అని చెప్పి మీరు చెప్పగలరా? చెప్పగలరా? మీరు చెప్పింది ఏంటిది? ఇంతకుముందు సార్ చెప్పినప్పుడు మీరు మీ మేనిఫెస్టోలో మావోయిస్టులతో చర్చలు జరిపి ఇక్కడ శాంతి నెలకొల్పుతామని చెప్పి మీరు ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము శాంతి చర్చలు జరపము, వాళ్ళతో యుద్ధమే ఉంటుంది, అక్కడ కగారు నడిపిస్తాము, అక్కడ మొత్తం లేకుండా చేస్తాము అని చెప్పండి. ఎవరిని లేకుండా చేస్తారు మీరు? ఆ మావోయిస్ట్ పార్టీని లేకుండా చేయాలనుకుంటే వాళ్ళతో చర్చ జరపండి, వాళ్ళ డిమాండ్లు ఏమున్నాయో మీరు పరిష్కారం చేయండి. వాళ్ళు సొంత బిడ్డలే కదా, మేము మాట్లాడుతున్నది అది. కాబట్టి మీరు మావోయిస్ట్ పార్టీతోని భారతీయ జనతా పార్టీతోని కానీ లేకుంటే భారత ప్రభుత్వంతో కానీ ఇప్పుడు ఉన్నటువంటి సమస్య ఏమైతే ఉందో ఆ సమస్య మీరు పరిష్కారం చేసుకోండి, మీరు చర్చించుకోండి అని అంటున్నాం మేము. అంటే ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలకి ఘర్షణ వాతావరణంలో ఇబ్బంది కలుగుతున్నాడు అనుకోవచ్చు మీరు చెప్పినట్టు. అంతే కదా, ఇప్పుడు సామాన్య ప్రజలు చనిపోతున్నారు కదా. సామాన్య ప్రజలు ఇంతమంది చెప్పినట్టుగా వాళ్ళు రాత్రిపూట బయటికి వెళ్ళలేరు, ఆహార సేకరణకు బయటికి వెళ్ళలేరు, పండుగలు చేసుకోలేరు, ప్రభుత్వ కార్యకలాపాలు నడవనప్పుడు అభివృద్ధి కుంటుపడుతుంది కదా, ప్రజలకు ఆహారపు సమస్య ఏర్పడుతుంది కదా. మనం మానవీయ కోణంతో ఆలోచించాలి కదా. మనం కామన్ పీపుల్గా మనం ఆలోచిద్దాం. ఒక సాటి మనిషి ఆకలితో ఉన్నప్పుడు ఎట్లాంటి ఇబ్బంది ఉంటుంది, సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఎట్లా ఫీల్ అవుతాము, అట్లా మీరు ఎందుకు ఫీల్ కారా అని మేము అడుగుతున్నాము. మీరు ఎందుకు ఫీల్ కావట్లేదు? ప్రభుత్వం అయితే చర్చలకు సస్యమీరా అంటుంది, మరి ఎట్లా ముందు పోతారు? దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా మలుస్తాం. మేము ప్రజాస్వామికవాదులతో మాట్లాడతాము, దీన్ని దేశవ్యాప్త ఉద్యమం చేస్తాము. ఈ దేశంలో అంతర్గత సమస్య ఇట్లా ఉంది, దీనిపైన మీరు మనందరము ఈ దేశంలో ఉన్నటువంటి పాలకుల మీద మనం ఒత్తిడి తీసుకొద్దాము అని చెప్పి అందాము. ఆ తర్వాత కూడా వాళ్ళట్లనే మొండిగా ఉంటే ఆ తర్వాత ప్రజలు డిసిషన్ తీసుకుంటారు. ఆ అధికారంలో అది ఆ పార్టీ ఉండాలన్నా ఉండొద్దా అనేది. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి పీరియడ్ 5 సంవత్సరాలే. 5 సంవత్సరాల తర్వాత
ప్రభుత్వాలు మారవచ్చు, లేకుంటే మళ్ళీ వాళ్ళు రావచ్చు. వాళ్ళది నిజమే అయితే ప్రజలు వాళ్ళు చేస్తున్నటువంటి దాన్ని విశ్వసిస్తే మళ్ళీ అధికారంలోకి వస్తారు, నడుస్తుంది. మేమైతే అక్కడ ఈ దేశంలో శాంతి నెలకొనేంత వరకు, మధ్య భారతంలో ఆదివాసీ ప్రాంతాల్లో శాంతి నెలకొనేంత వరకు మా శాంతి చర్చల కమిటీ ఈ విధమైనటువంటి పద్ధతిలో ప్రచారం చేస్తుంది, ప్రభుత్వం మీద పోరాటం చేస్తుంది, ప్రజాస్వామికవాదులను కలుపుతుంది, అది ప్రతిపక్ష పార్టీలను కూడా కలుస్తుంది, స్వపక్షంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీలను కూడా మేము కలుస్తాము, మాట్లాడతాము. శాంతిని కురాలే. ఎస్, ఈ దేశంలో శాంతి నెలకొనాలి. ముఖ్యంగా మధ్య భారతంలో ఆదివాసీ ప్రాంతాల్లో స్వేచ్ఛ నెలకొనాలి. అక్కడ రాజ్యాంగపరంగా ఆదివాసీలు స్వేచ్ఛగా జీవించేటువంటి వాతావరణం ఏర్పడాలి. దానికి మనందరం కూడా కృషి చేయాలనేటువంటిదే మా ప్రధాన లక్ష్యం.